ఇది చాలా భయంకరమైన విషయము. ఒక్కసారి ఆలోచించాలి. పాపం పోలీసులు అని అనాల్సిన సిచ్యువేషను, పాపం పోలీసులు అనాల్సిన సిచ్యువేషను. మీరు కూడా ఈ పోలీసులు కానీ అధికారులు కానీ ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా జీతాలు తీసుకుంటున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఉద్యోగాలు ఉన్నారో, మీరు ఆలోచించాల్సింది ఏంటి అన్నది కథనం. తప్పంతా ఆఫీసర్లదేనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు. ఉద్యోగులంతా చూడాలి, ఇది ఉద్యోగులంతా చూడాలి. మీమి ఎవరైతే ప్రజలు చాలామంది చూస్తున్నారో, మీకు తెలిసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్లో. మీ ఇంట్లో మీ చుట్టాలో లేకపోతే మీ పక్క ఇంటి ఆయనో ఈయనో ఏదో ఒక ఎంప్లాయీ ఉంటాడు కదా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎంప్లాయీ, ప్రభుత్వ ఉద్యోగి. ఆ ఉద్యోగికి ఈ వీడియో పంపండి. నిన్న కేసీఆర్ TV9లో డిబేట్లో కూర్చొని ఏమంటాడు, 2 అంశాలు కేసీఆర్ చెప్పింది. 2 అంశాల మీద కేసీఆర్ మాట్లాడండి. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు ఈ రకంగా కుంగిపోయింది, మేడిగడ్డ ఎందుకు కుంగింది, ఇది పనికిరాదు అంటున్నారు కదా, ఏం జరుగుతున్నది అని అంటే, ఇప్పుడు అది మెయింటెనెన్స్ చేయాలండి, మెయింటెనెన్స్ చేయాలి. అయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నేను సలహాలు ఇచ్చిన కదా, నేను ఇంజనీర్నా అంటే తప్పు జరిగింది. ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి నేనేమన్నా ఇంజనీర్నా, నేనేమన్నా కట్టినా? ఇంజనీర్లు చేయాల్సిన పని అది ఇంజనీర్లు చేసిర్రు. నేనేం చేసినా, ఇట్లా కడితే బాగుంటుందని చెప్పినా, గంతే, నాకేం సంబంధం అంటున్నా. అంటే టోటల్గా ఇంజనీర్ల మీద పెద్ద రాయి తెచ్చి ఇట్లా ఎత్తేసిండు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరు? కేసీఆర్కి ఊడిగం చేసిన ఆ ఇంజనీర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాలి. అరే, మన మీద బండి ఎత్తేసిండేమరా వీడు, ఇంతకాలం చెప్పింది చేసినాం కదా, మనకేం మిగిలింది అని మీరు ఆలోచించాలి. సరే, అవినీతి ఆఫీసర్లు, ప్లాట్లు, విల్లాలు, పైసలు తీసుకున్న వాళ్ళ బ్యాచ్ ఉన్నది. కానీ మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థనే, ఆ ఇంజనీర్లనే ఒక ఘాటిన కట్టిండి చూసిరా, అది మీ వ్యవస్థకే ప్రమాదం. రెండో అంశము, ప్రగతి భవన్ ముందున్న గేట్లన్నింటినీ తొలగించారు కదా, ఒక నిర్బంధం ఉండేమట కదా అని ఒక క్వశ్చన్ అడిగిండు యాంకర్, ఆ జర్నలిస్టు. దానికి ఏం సమాధానం చెప్పిండు? అసలు ఆ కంచె నేనెందుకు పెడతానండి, పోలీసులు పెడతారు, నాకేం సంబంధం అంటుండు. ఈడ తప్పు జరిగింది కదా అంటే నాకేం సంబంధం, అది పోలీసులు చేసిన పని. ఫోన్ ట్యాపింగ్ విషయం దానికంటే చాలా కీలకమైంది. ఫోన్ ట్యాపింగ్ అంశం. ఫోన్ ట్యాప్ చేసిరట కదా, అపోజిషన్ పార్టీలది, ప్రశ్నించే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరట కదా అని ఆ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే ఏమంటున్నాడు? మేమెందుకు చేస్తామండి ట్యాప్, మేమెందుకు చేస్తాం, అది పోలీసులు చేసే పని, పోలీసులు చేసిరు అని వాళ్ళ మీద ఇంత పెద్ద రాయి తెచ్చి వాళ్ళ మీద ఎత్తేసిండు. ఇక్కడ ఆలోచించాల్సింది పోలీసులే. రేపు ఇప్పుడు మిమ్మల్ని 13 లాకప్ డెత్లు అయినాయి తెలంగాణలో, లాకప్ డెత్లు అయినాయట కదా అంటే మాకేం సంబంధం అండి, వాళ్ళు చేసిరు అంటాడు. ఎవరు చెప్తే చేసిరు మీరు? వాడు పైన ఉన్నాడు ఎమ్మెల్యేనో, మంత్రో, ముఖ్యమంత్రో, ఆ ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్నాడో ఫోన్ చేస్తే మీరు వాడిని చంపారు. లేదు వాని మీద లాఠీ చార్జ్ చేసిరు, కోదండరామ్ని ఎత్తుకపోయారు, నన్ను ఎత్తుకపోయారు, మల్లన్నని ఎత్తుకపోయారు, ఆకునూరు మురళిని ఎత్తుకపోయారు. ఇట్లా వీళ్ళందరినీ అరెస్ట్ చేసిరు. ఎగబడి కొట్టిరు జనాన్ని, రోడ్ల మీద కనబడ్డోళ్ళనల్లా. ఏం జరిగింది? మీరు మీకు స్వతహాగా చేసిరా? లేదు, వాడు చెప్తే మీరు చేసిరు. ఎవరు ఇప్పుడు చెయ్యమని చెప్పినోడు వాళ్ళు ఏమంటున్నాడు? నాకేం సంబంధం, మీదే తప్పు, నాకు సంబంధం లేదని వాడు ఇంట్లోపై కూర్చుంటున్నాడు. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆలోచించాలి. ప్రజలు ఇచ్చే జీతం మనం తీసుకుంటున్నాం, వాడు చెప్తున్నాడు బాగానే ఉన్నది, వాడు ఏం చేస్తాడు? చెప్పకపోతే ఆ పోస్ట్ కాకుండా ఇంకొక పోస్ట్ వేస్తాడు. వెళ్ళండి, ఏముంది అక్కడ? నిజాయితీగా పనిచేయండి, మీ జీతం అయితే పోదు, మీకు రావాల్సిందైతే మీకు వస్తుంది. కానీ మీరు ఒకవేళ తప్పు చేస్తే భవిష్యత్తులో మీరు ఒకవేళ ఆ కేసుల్లో ఇరుక్కుంటే సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ ఇరుక్కున్న ఇంజనీర్ల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఇరుక్కున్న పోలీసుల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. వీడు 5 ఏళ్ళు ఉంటాడు, అవతల పడతాడు. వీడు 5 సంవత్సరాలు పదవిలో ఉండి వీడు అవతల పడతాడు. మీరు 30 ఏళ్ల సమయంలో మీరు కనుక ఉద్యోగం కొడితే ఇంకా 30 ఏళ్ళు మీరు ఉద్యోగంలో ఉంటారు. 25 ఏళ్ళకే మీరు ఉద్యోగం కొడితే మీరు ఇంకొక 35 సంవత్సరాలు మీరు ఉద్యోగంలో ఉంటారు. 35 ఏళ్ళు ఉద్యోగంలో ఉండి ప్రజల కోసం పనిచేయాల్సింది మీరు, పని చేస్తున్నది మీరు. 5 ఏళ్ళు వాడు సొంత లాభం కోసం, స్వార్థం కోసం, ప్రజాసేవ పేరుతో మిమ్మల్ని వాడుకొని ప్రజల్ని రాచి రంపాన పెడుతున్నది అధికారంలో ఉన్నోడు. సో ఆలోచించాలి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ముఖ్యంగా పాపం పోలీసులు మొత్తం వాళ్ళ మీదకి దోషేసింది. చూడండి, 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు, కాళేశ్వరం, కరెంటు కొనుగోళ్లు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్.
నాడు సర్కారు చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్న అధికారులు. ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. నాటి ప్రభుత్వంతో అంటకాగిన 5-6 ఐఏఎస్లలో తీవ్ర ఆందోళన. అధికారంలో ఉన్నప్పుడు అన్ని తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు తాజాగా కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లలో బయటపడ్డ అక్రమాలను, ఫోన్ ట్యాపింగ్ తదితర బాగోతాలను మాత్రం ఆఫీసర్లపైన రుద్దుతున్నారు. తన మేధస్సును కరిగించి కాళేశ్వరం డిజైన్ గీశానన్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం డిజైన్ గీసేందుకు నేనేమైనా ఇంజనీర్నా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. తాను దగ్గరుండి ఛత్తీస్గఢ్ కరెంటు కొన్నాను అని ఇన్నాళ్లు చెప్పిన ఆయన నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంతా ఈఆర్సీ ఉన్నతాధికారులే చూసుకున్నారని చెబుతున్నారు. 3,500 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్న ఛత్తీస్గఢ్ పవర్ విషయంలో ఇది వద్దురా నాయన, ఇది కట్టొద్దు అని చెప్పారు. ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిన ఈ విద్యుత్ అధికారులు చాలామంది వాళ్ళకి కూడా పదవులు ఇచ్చిండు. ఇప్పుడేమంటుండు, నాకేం సంబంధం అండి, నాకేం సంబంధం, వాళ్ళే చేసుకున్నారు అంటుండు. బలైంది ఎవడిక్కడ? అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా డిపార్ట్మెంట్ వ్యవహారం అంటున్నాడు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి కాళేశ్వరం నుంచి కరెంటు కొనుగోలు దాకా, ధరణి నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా అన్ని తామై వ్యవహరించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీరా బయటపడుతున్న లోపాలకు, ఆరోపణలకు తమను బలిపశువులను చేయడాన్ని ఆఫీసర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలై పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు అందాయి. అందుకే మీరు ఇమీడియట్గా అప్రూవర్లుగా మారి ఈ దొంగలే చేయమన్నారు, చేసినామని చెప్పే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా శిక్ష తగ్గే అవకాశం ఉంది. ఎవడేం చేయలేడిగా. అందుకే భవిష్యత్తులో అయినా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అధికారులారా, ఉద్యోగులారా మీరు ఏ రకంగా వ్యవహరించాలనేది ఆలోచించండి. ఇగో పంప్ హౌస్ల ఎత్తు తగ్గించింది ఎవరు? ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్లు నీట మునిగాయని బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి స్వయంగా చెప్పారు. ఎక్కడ చెప్పిండు? మన తొలి వెలుగు ఇంటర్వ్యూలో చెప్పిండు. దాన్ని వాళ్ళ వెలుగు వార్త రాసింది. ఆయన ఎక్కడా మాట్లాడలే, మనతోనే మాట్లాడిండు. మన ఇంటర్వ్యూలో నేను చాలాసార్లు ప్లే చేసిన. అన్నారం పంప్ హౌస్ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్ హౌస్ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీనివల్ల 2022 జూలై 14న వచ్చిన గోదావరి వరదల్లో 2 పంప్ హౌజులు నీట మునిగాయని ఆయన అన్నారు. మళ్ళీ నీట మునిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నాడు. ఎత్తు తగ్గింపు నిర్ణయం కూడా అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన నేత నుంచే వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి సైతం ఎవరిని బాధ్యులను చేస్తారో అనే చర్చ జరుగుతుంది. ఎవరిని చేస్తారు? వాడు ఎత్తు తగ్గించామంటే తగ్గించిర్రు, ఎవరిని చేస్తాడు? నాకేం తెలుసు అండి, నేనేమైనా ఇంజనీర్నా? వాడు వాళ్ళే పెట్టిరు, వాళ్ళే చేసిరు, నాకేం సంబంధం అంటాడు. ఒక్కసారి మీ కుటుంబాన్ని ముందు పెట్టుకొని, ఉద్యోగులారా, అధికారులారా, మీ ఫ్యామిలీని చూసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. రేపొద్దున నేను ఈ నిర్ణయం తీసుకుంటే, దీని మీద సంతకం పెడితే నాకు, నా కుటుంబానికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అని ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో మీ పరిధిలో ఉన్న ఉద్యోగులకి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియో సపరేట్గా కట్ చేసి పెడతా, దాన్ని షేర్ చేయండి.